హలో వాళ్ళందరూ ఎలా ఉన్నారు? సో, ఈరోజు మన వీడియో ఏంటి అంటే, అప్పడాలు, పాపడ్స్‌ని మనం ఎలాగా ఆయిల్ లేకుండా, డీప్ ఫ్రై ఏం చేయకుండా ఎలాగా మనం ఫ్రై చేసుకుంటున్నాం అన్నది మీకు నేను ఒక చిన్న సింపుల్ టిప్ ఆర్ ట్రిక్ చెప్తామని ఇలా వీడియో షేర్ చేస్తున్నాను. సో, చాలామందికి ఇంకా వచ్చేసి ఆయిల్‌లో ఫ్రై చేయాలి అంటే కొంచెం భయం అనేది ఉంటుంది. ఆయిల్ ఎక్కడ పైన పడుతుంది అన్నది. అలాంటి వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్‌ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ నేను అయితే 6 తీసుకున్నాను పాపడ్స్. అవి ఇక్కడ మైక్రోవేవ్‌లో పెట్టేసేసి 1 మినిట్ పెట్టేశాను. సో, మీరిక్కడ చూస్తే 1 మినిట్‌లో ఈ అన్నీ ఎలాగ మనకి పాప్ అవుతాయి అన్నది మీరిక్కడ చూడొచ్చు అనమాట. మనకి ఇప్పుడే పాప్ అనేది అవ్వటం స్టార్ట్ అవుతుంది. సో, ఇక్కడ చూస్తే మనకి ఎక్స్పాండ్ అనేది అవుతుంది. అండ్ చాలామందికి డౌట్ కూడా ఉండొచ్చు. ఆయిల్ లేదు కదా! సో, టేస్ట్ అనేది ఎలా ఉంటుంది ఆయిల్ లేకుండా అని. బట్ టేస్ట్ అయితే సేమ్ ఉంటుంది. ఏమి చేంజ్ అయితే లేదు. అండ్ ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి జస్ట్ ఆయిల్ అనేది ఉండదు అంటే. హెల్తీ వర్షన్‌లో మనం చేసుకుంటున్నట్టేను. సో, ఇలా ఒకసారి ట్రై చేయండి. జస్ట్ 1 మినిట్ చాలు. మీరు ఇన్‌కేస్ ఓన్లీ 2 పాపడ్సే పెట్టాలనుకుంటే 30 సెకండ్స్ సరిపోతుంది. సో, ఇలాగా నాకు 1 మినిట్ అయిపోయాక ఎలా వచ్చింది అన్నది కూడాను మీకు నేను చూపిస్తాను. సో, ఇక్కడ మనకి 1 మినిట్ అనేది అయిపోయింది. సో, ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే మనకి మంచిగా పాప్ అనేది అయిపోయింది. చూడండి చిన్న చిన్న బబుల్స్‌లా కూడా మనకు కనిపిస్తుంది అనమాట. సేమ్ మనకి ఆయిల్‌లో ఫ్రై చేస్తే ఎలా అయితే వస్తుందో అలానే ఉంటుంది. ఇవన్నీ చాలా పర్ఫెక్ట్‌గా, ప్రాపర్‌గా నాకైతే పాప్ అనేది అయింది. సో, పాపడ్స్ అనేవి మనకి రెడీ అయిపోయింది. మీరు పప్పులోకి కానీ, సాంబార్‌లోకి కానీ, పప్పు చారులోకి ఎందులోకైనా కూడా మీరు సర్వ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత క్రిస్పీగా అది ఉన్నాయో. గట్టిగా అయితే ఏమీ ఉండదు. అసలు ఆయిల్ ఏమి యూస్ చేయాల్సిన అవసరం లేదు. సో, మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.